హాయ్ పిల్లలు! మన అనగనగా కథల్లో ఇవాల్టి కథ 3 చేపల కథ. అనగనగా ఒక ఊర్లో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో చాలా చేపలుండేవి. ఒక సాయంత్రం ఆ చెరువు పక్క నుంచి 2 చేపలు పట్టేవాళ్ళు వెళ్తూ ఉండగా ఆ చెరువుని గమనించారు. ఇందులో చాలా చేపలున్నాయి. రేపొద్దునే వచ్చి చేపల్ని పడదామని అనుకుని వెళ్ళిపోయారు. అయితే అక్కడే ఉన్న బంగారు అనే ఓ పెద్ద చేప ఇదంతా వినింది. వెంటనే ఆ బంగారు చేప తన 2 స్నేహితులైన నీలి, మోతీలకు ఇలా చెప్పింది. మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. 2 చేపలు పట్టేవాళ్ళు రేపొద్దున్నే వేటకొస్తున్నారు. ఈ విషయం మన వాళ్ళందరికీ చెప్పండి అని చెప్పి బంగారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీలి, మోతి ఇద్దరు ఆలోచనలో పడ్డారు. నీలి అనుకుంది, ఆ రేపు వాళ్ళొచ్చినప్పుడు చూద్దాంలే అని. కానీ మోతి అనుకుంది, రేపు వాళ్ళొచ్చినా మన అదృష్టం బావుంటే మననేం చేస్తారులే. అయినా ఈ బంగారుకి చాదస్తం ఎక్కువైపోయింది అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బంగారు ఈ విషయం తెలిసి వాళ్ళందరికీ చెప్పి రాత్రికి రాత్రే వేరే చెరువుకి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. మర్నాడు పొద్దున్నే చేపలు పట్టేవాళ్ళు వచ్చేశారు. వాళ్ళు రావడం చూసి నీలి చురుగ్గా అక్కడి నుంచి అప్పటికప్పుడే వాళ్ళందరినీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ మోతి మాత్రం అదృష్టం బావుంటే మననేం చేస్తారులే అని అక్కడే కూర్చుని వాళ్ళకి దొరికిపోయింది. చూసారు గదా పిల్లలు! అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుంటే ఇలాగే జరుగుతుంది. మన వంతు ప్రయత్నం కూడా మనం ఎప్పుడూ చెయ్యాలి. ఇది ఈ కథ యొక్క నీతి. ఇంతటితో కథ కంచికి మనం నిద్దట్లోకి. థాంక్స్ పిల్లలు. మళ్ళీ కలుద్దాం. బాయ్.